శివధనుస్సు ఎవరూ ఎత్తలేని ధనుస్సు. మిథిలా రాజ్యంలో ఒక మహా స్వయంవరం జరిగింది. జనక మహారాజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఈ శివధనుస్సుని ఎత్తి నారం కట్టగలిగినవాడే నా కుమార్తె సీతకు వరుడు. అనేక రాజులు, యోధులు, మహావీరులు సభకు వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ శక్తిని చూపించాలని ప్రయత్నించారు. కానీ ఆ ధనుస్సు కదల్లేదు కూడా. కొంతమంది ప్రయత్నించి అలసిపోయారు. కొంతమంది కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సభలో నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడు ఒక యువరాజు ప్రశాంతంగా ముందుకడుగు పెట్టాడు. అతని కళ్ళలో ధైర్యం, ముఖంలో వినయం. అతనే రాముడు. విశ్వామిత్ర మహర్షి ఆశీర్వాదంతో రాముడు ధనుస్సు దగ్గరకు వెళ్ళాడు. ముందుగా నమస్కరించాడు. తర్వాత సులభంగా మహాధనుస్సునెత్తాడు. సభలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఎవ్వరూ ఊహించని విషయం జరుగుతోంది. రాముడు నారం కట్టబోతుండగా ఒక్కసారిగా ఢమ్ అనే ఘోరమైన శబ్దంతో శివధనుస్సు 2 ముక్కలైంది. ఆ శబ్దం సభంతా మార్మోగింది. అందరూ ఆశ్చర్యంతో నిలిచిపోయారు. తర్వాత ఆశ్చర్యం ఆనందంగా మారింది. జనక మహారాజు ఆనందంతో ప్రకటించాడు, ఇదే నా అల్లుడు రాముడే. సీత ఆనందంతో రాముడి దగ్గరకు వచ్చింది. తన చేతిలో ఉన్న పూలమాలను అతని మెడలో వేసింది. ఆ క్షణం దివ్యమైన కలయికగా మారింది. రాముడు మరియు సీత ధర్మానికి ప్రతీకలుగా నిలిచారు. వినయం, ధైర్యం, ధర్మం ఈ 3 కలిసినప్పుడే నిజమైన విజయం వస్తుంది.